హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి రెండు విషయాల్లో బాగా బాధపడుతున్నారు. ఒకటి, స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ 2024 బీటెక్ పాజిటివ్ వాళ్ళకు 2022 వాళ్ళకి కండక్ట్ చేశారు, 2023 వాళ్ళకి కండక్ట్ చేశారు, మాకు కూడా కండక్ట్ చేయండి అని చెప్పేసి. ఇక రెండోది, క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్. అసలు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఎందుకు మాస్టారు? బీఫార్మసీకి థర్డ్ ఇయర్ వాళ్ళకు డిటెన్షన్ లిస్ట్ పంపించారు, మా బీటెక్ది పంపించలేదు, మరి ఎప్పుడు పంపిస్తారంటే ప్రీవియస్ వీడియోస్ చెప్పాను ఎప్పుడు పంపిస్తారు ఏంటని చెప్పేసి. సో ఈ రెండు అవసరమా అని చెప్పేసి అనుకుంటున్నారు. సో దాని గురించి నేను చెప్పబోతున్నాను. సో స్పెషల్ సప్లీ గురించి తర్వాత మాట్లాడదాం. ముందు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ గురించి మాట్లాడుకుంటే, క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అయితే అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ అయితే అవసరం, కానీ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అయితే నాకైతే అంత పెద్దగా ఉపయోగం అనిపించట్లేదండి. ఎందుకంటే ఒకప్పుడు కాలేజీలు తక్కువ ఉండే కాబట్టి ఏదో పెట్టేవాళ్ళు, ఓకే, స్ట్రిక్ట్ రూల్స్ ఉండే. ఇప్పుడు క్లాసులు పర్ఫెక్ట్గా అన్ని కాలేజీలు, నేను అన్నాను కొన్ని క్లాసులు పర్ఫెక్ట్గా కొన్ని కాలేజీలో జరగవు, స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు, ట్యూషన్లు చెప్పించుకోలేరు, డబ్బులు ఉండవు, ఇవన్నీ. సో ఇక క్రెడిట్స్ తగ్గిపోతే మళ్ళీ ఇదో రూల్. అసలు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ గురించి స్టూడెంట్స్ ఇవాళ రోజున తెలుసు, కానీ ఇదివరకు రోజులు ఎవరికి తెలియదు. సో మరి ఎట్లాంటి పరిస్థితుల్లో ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అవసరమా అని చెప్పేసి స్టూడెంట్స్ బాధపడతా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ థర్డ్ ఇయర్కి రిలీజ్ చేసినప్పటికి కూడా బీఫార్మసీకి మిగతా వాళ్ళకి రిలీజ్ చేయనప్పటికి కూడా అవి కూడా వదులుతారని అర్థమైపోయింది. సరే, రిలాక్సేషన్ 25% ఇచ్చారు, వీటికి కూడా అలాగే ఇస్తారు. ఫైనల్ ఇయర్కి పోయిన సంవత్సరం లాగే ప్రమోట్ చేయొచ్చు. సో దట్ ఈస్ గుడ్. కానీ ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ పద్ధతి వల్ల అసలు ఏంటి ఉపయోగం అని చెప్పేసి అందరూ కూడా ఉన్న భావన. కొన్ని యూనివర్సిటీలు అయితే అసలు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ వల్ల ఉపయోగం లేదని చెప్పేసి తీసివేయటం అయితే జరిగిందనమాట. సో ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ వల్ల స్టూడెంట్స్కి లాసే, కాలేజ్ మేనేజ్మెంట్కి కూడా రియంబర్స్మెంట్ లాసే ఒక సంవత్సరం. ఇప్పుడు 60 మంది ఉంటే 30 మంది డిటైన్ అయ్యారనుకోండి, 30 మంది కన్నా వచ్చినా పర్లా. 10-20 మంది ఉన్న క్లాస్లో 8 మంది డిటైన్ అయితే ఇంకిద్దరు క్లాస్ ఏం చెప్పుకుంటాడు వాడు? సార్ కానీ మేడం కానీ ఏం చెప్పుకుంటారు వాళ్ళు? సో దీనివల్ల ఉపయోగం లేదు, నా అభిప్రాయం అయితే అది. ఇక ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ, ఫోర్త్ ఇయర్ కానీ, బీటెక్ కానీ, సో బీఫార్మసీ థర్డ్ ఇయర్ వచ్చేసింది కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా జనవరికి కొంత శాతం అయిపోద్ది, ఆ తర్వాత మార్చికి ఫైనల్ ఇయర్ అయిపోద్ది. దాని గురించి తెలిసిపోద్ది. నోటిఫికేషన్ పడినప్పటికీ కట్టించుకుంటున్నారు, వెల్ అండ్ గుడ్. కానీ ఈ డిటెన్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇది ఒకటి. ఇక రెండోది, స్పెషల్ సప్లీ 2 సంవత్సరాలు కండక్ట్ చేశారు, ఈ 3వ సంవత్సరం కూడా కండక్ట్ చేస్తే పోయేది, తక్కువ మందిలో ఏదో ఒకటి తక్కువ కాలేజ్ ఇచ్చేసేసి. సో వీళ్ళు బాధపడతా ఉన్నారు, మాకు స్పెషల్ సప్లీ లేదు అని చెప్పేసి. కొంతమంది ఇది ఉంటుంది అనుకోని ముందు ఎగ్జామ్స్ మొత్తం వదిలేయడం జరిగింది, కొంతమంది నెగ్లిజెన్స్. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, జరగకపోవచ్చమ్మా, చాలామంది పాస్ అవుట్, ఇంట్రెస్ట్ చూపించట్లేదు దాని మీద, చాలా తక్కువ మంది ఉన్నారు ఫెయిల్యూర్స్ అని. అయినా కూడా కండక్ట్ చేస్తారులే అనే ఉద్దేశంలో రేపు వస్తుంది మాపు వస్తుంది అనుకొని భ్రమలో ఉండి ఇది అయిపోయారు. సో అలాంటి వాళ్ళ కోసం పాపం అన్న కండక్ట్ చేస్తే స్పెషల్ సప్లీ ఈ ఈ బ్యాచ్ 2025 R18 బ్యాచ్ వాళ్ళకి కండక్ట్ చేస్తే సరిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు కదా. ఎట్లాగో 2 బ్యాచ్లు కండక్ట్ చేసాయి, 2 బ్యాచ్లు కూడా కండక్ట్ చేస్తే పోతుంది అని చెప్పేసి అందరిలో ఉన్న భావన అనమాట. సో ఏదేమైనప్పటికీ ఈ రెండింటి మీద శాస్త్ర పరిష్కారం అయితే ఆలోచించాలని చెప్పేసి అందరూ కోరుకుంటా ఉన్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు? క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఉండాలనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? స్పెషల్ సప్లీ ఉండాలనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? మీరు ఎంతమంది లైక్ చేసి కామెంట్ చేస్తే అంత డేటా వస్తుంది. ఎందుకంటే ఎంతమంది ఉన్నారో తెలియదు కదా, అసలు నిజంగా ఉన్నారా లేరా? ఎందుకంటే నాకు తెలిసిన దాని ప్రకారం అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకేనా? సో ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు స్పెషల్ సప్లీకి, ఎంతమంది క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సపోర్ట్ చేయట్లేదు, ఇదంతా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్లో కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.